Hi everyone, my name is Ravi Irlapelli. Welcome back to my channel. Today I visited Nampalli Exhibition 2025. సో ఇక్కడ మేజర్గా విజిట్ అయిన ప్లేస్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు హ్యాండ్లూమ్స్ బట్టలు లేడీస్ అండ్ జెంట్స్ అండ్ కిడ్స్ లైక్ ఆల్ సెక్టర్ లైక్ ఏంటంటే స్టాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా వరకు ఏంటంటే 70 to 80% ఫుడ్ క్లోత్స్ స్టాల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, బట్టల షాప్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా వుడెన్ బేస్డ్ మెటీరియల్స్ లైక్ ప్లే ప్లేస్ అండ్ ప్లే అండ్ ల్యాన్ చాలా వరకు ఏంటంటే ఫుడ్ సెక్టర్ కూడా చాలా ఉన్నాయి. సో పిస్తా హౌస్ కూడా ఉంది, అందులో అక్కడ హలీం కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, గేమ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఒక పర్ హెడ్ 150 నుంచి 100 రూపీస్ పర్ హెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎంజాయ్ చేయండి. సో ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లైక్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్టాల్ పెట్టింది. ఏంటంటే ఆ స్టాల్ చూసే ముందు ఏంటంటే ఇక్కడ లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ గేమ్స్ లైక్ ఏంటంటే సో ఇక్కడ అది 100 రూపీస్ నుంచి 150 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడుకోవడానికి చాలా వన్ ఆఫ్ ద ఫన్ అండ్ ఫన్ ఎందుకంటే ఏముంటారు ఇంటికాడ ఒక 1 hour వచ్చి ఉండండి, లైక్ జస్ట్ క్లియర్ వెదర్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఒక 100 రూపీస్లో కానీ చాలా అన్ని స్పోర్ట్స్ ఆడాలంటే మినిమం ఒక 1000 నుంచి 1500 కావాలి. అది పాసిబిలిటీ. సో మీరు స్పెండ్ చేయండి, ఒకసారి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. సో విజిట్ అయితే యూ విల్ గెట్ సమ్ రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది ముఖ్యంగా ఎంప్లాయీస్కి. సో అక్కడ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మీ జేబులోకి వెళ్ళి డబ్బు ఉష్కాకే. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి యాక్టివిటీస్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి గేమ్ ఆడాలన్నా మినిమం 1500 అయినా కావాలి, 1000 నుంచి 1500 కావాలి. సో ఇది ఒక గ్రేట్ యాక్టివిటీ. సో అప్ అండ్ డౌన్ వెళ్తుంది సర్కిల్. సో గుడ్ థింగ్. సో ఇది స్టాల్ లైక్ ఏంటంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన స్టాల్ లైక్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఇది మనం విజిట్ అవుతున్నాం ఇప్పుడు. లైక్ ఏంటంటే ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఏంటంటే చాలా వరకు మనం స్కూల్లో ఆడే ఉంటాం. సో లైక్ డ్రమ్స్ స్టిక్స్ కానీ డ్రమ్స్, సో మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ అనేది అక్కడ ప్లే చేశారు. సో డ్రమ్స్ కానీ సో మీరు కూడా కొట్టే ఉంటారు చిన్నప్పుడు. సో ఖచ్చితంగా నేను కూడా హాస్టల్లో ఉన్నాను. సో ఇక్కడ చైర్స్ కానీ లైక్ అయితే బెడ్షీట్స్ అండ్ స్టాల్స్ ఏ విధంగా ఉన్నాయో సో వాళ్ళకు టైప్ ఆఫ్ బుక్స్ అంటే టైప్ ఆఫ్ లైక్ ఏంటంటే బ్యాగ్స్ కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడం. సో షూస్ కానీ లైక్ కాస్మెటిక్స్ లైక్ ఏంటంటే ఆయిల్ కానీ సోప్స్ కానీ సో డ్రెస్ కానీ షూస్ కానీ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ కూడా ఆడటానికి విత్ క్యారమ్ బోర్డ్స్ అండ్ ఆల్సో లైక్ ఏంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ క్రికెట్, వాలీబాల్, హాకీ, సో లైక్ చెస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. సో అది వాళ్ళు పిల్లలు కూర్చుంది ఏంటంటే చైర్స్, దస్ టైప్ ఆఫ్ చైర్స్ అయినా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చాలా వరకు ప్రతి హాకీ కానీ లైక్ ఏంటంటే చెస్ బోర్డ్ కానీ సో వాలీబాల్ కానీ సో దాని టైప్ ఆఫ్ లైక్ వాళ్ళకు డ్రెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ద గ్రేట్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్ కనబడుతుంది 205 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్. సో లైక్ ఏంటంటే 33 డిస్ట్రిక్ట్స్లో ఏవైతే మన తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సో లైక్ ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే మెటీరియల్ ఎలా ఉంటుంది. సో వాళ్ళ బుక్స్ కానీ సో లైక్ వొకేషనల్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వొకేషనల్ సంబంధించిన ముఖ్యంగా ఈ స్టాల్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్కి ఖచ్చితంగా మన తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియపరచడం కోసం ఇది స్టాల్ పెట్టారు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ నో సో ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి బెనిఫిట్స్ స్టూడెంట్స్కి ఇస్తుంది, సో ఇలాంటి మెటీరియల్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. సో బుక్సే కానీ లైక్ ఫుడ్డే కానీ సో వాళ్ళు చదువుకునే A to Z బ్యాగ్ అండ్ షూ, డ్రెస్ కానీ సో స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని ఎవ్రీథింగ్ గుడ్ క్వాలిటీ. సో బెస్ట్ క్వాలిటీ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను కూడా హాస్టల్లో ఉన్నాను, ఐ నో బికాస్ ఆఫ్ అప్పుడు 50 రూపాయలు ఉండే బిల్లు. సో అప్పుడు 50 రూపాయల్లో ఏంటంటే మేము చాలా వరకు సోప్స్ కానీ సో లైక్ కటింగ్స్ కానీ లైక్ చేసుకోవడం ఇక్కడ క్లియర్గా ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళకు సోప్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేసేవారు. సో బెడ్షీట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. రీసెంట్లీ లైక్ ఏంటంటే ఇక్కడ 3rd to 7th 950 రూపీస్ రీసెంట్ ప్రైస్. ఇది ఇప్పుడు ఎక్స్టెండ్ అయిపోయింది 1330 రూపాయలు, 1540, 2100 రూపాయలు అంటే డిపెండ్ అపాన్ ఛార్జెస్. సో ఇది కూడా కాస్మెటిక్ ఛార్జెస్. సో ఇది మాకేంటంటే ఇంతకుముందు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పుడు నేను చదువుకునేటప్పుడు. ఇప్పుడు చాలా వరకు నియర్ టు దాదాపు 175 to 200 దాకా అయ్యింది. సో అక్కడ మిడిల్లో మనం చూడొచ్చు. సో హాయ్ బ్రదర్స్. సో వాళ్ళు కూడా ఎక్సైటెడ్, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళతో కూడా మాట్లాడాను.
సో ఈ వీడియో అనేది నేను నెక్స్ట్ సెకండ్ పార్ట్లో నేను ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి నేను ఎలా ఉంది ఏంటని తెలుసుకోవడం. హాయ్ సిస్టర్స్. సో వీళ్ళతో కూడా నేను మాట్లాడాను. సో వీళ్ళ నెక్స్ట్ పార్ట్లో మేము క్లియర్గా అసలు ఇలాంటి అక్కడ ఉన్న టీచర్స్ కానీ సార్తో మాట్లాడి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్.